వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి యెహోషువ గ్రంథంలో మోషే నాయకత్వం అనంతరం నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన యెహోషువ పట్ల యెహోషువ చుట్టూ ఉన్న సవాళ్ళన్నిటిని ఎదుర్కొనటానికి దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అటువంటి వాటిని అన్వయించుకునటానికి 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. నెంబర్ 1, ఎక్నాలెడ్జింగ్ ద లా. ధర్మశాస్త్రమును గుర్తించుట, దేవుని వాక్యమును మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఎల్లప్పుడూ మీ పెదవులపై ఉంచుడి. ఇది వాస్తవంగా రాయబడిన మాట. NIV వెర్షన్లో కీప్ దిస్ బుక్ ఆఫ్ లా ఆల్వేస్ ఆన్ యువర్ లిప్స్. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో దిస్ బుక్ ఆఫ్ లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోటి నుండి ఈ ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని తొలగించుకునవద్దు. ప్రతి దినము మనం సంభాషించేటప్పుడు మాట్లాడేటప్పుడు దేవుని వాక్యము మన నోట్లో ఉంటుందా లేదా అన్నదాన్ని మనం ఎప్పుడూ పరిశీలించుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవటం, చదివిన వాక్యానికి ఇతరులకు చెప్పటం, ఇతరులకు సంబోధించటం, మన దైనందిక జీవితంలో ప్రతి సంభాషణలో దేవుని వాక్యం ఉండేటట్లుగా చూసుకోవటం ఈ వచనం యొక్క ప్రాధాన్యత. మన అనుదిన సంభాషణలన్నింటిలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా అన్న సత్యాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో చెక్ చేసుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యాక్టివ్లీ థింకింగ్ ఆన్ ఇట్. ధర్మశాస్త్రం మీద దాని గురించి చురుకుగా ఆలోచించటం. వాక్యాన్ని మనం సంభాషించాలి, వాక్యాన్ని బోధించాలి, ఇతరులకు చెప్పాలి, దాని గురించే మాట్లాడాలి. అది ఎప్పుడూ మన నోట్లో మన పెదవుల మీదే ఉండాలి అనంటే దానిని లోతుగా అధ్యయనం చేయటం మనం నేర్చుకోవాలి. ఇక్కడ రాత్రి పగలు, దివారాత్రము, ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం చదివిన దానికి, మనం ఆలోచించేదానికి ఎంత టైం కేటాయిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదివేసి ఆ డే మొత్తంలో, ఆ నైట్ మొత్తంలో ఒకసారి కూడా దాని గురించి ఆలోచించకపోతే దాని గురించిన ఆలోచనలన్నీ వ్యర్థంగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి యాక్టివ్గా దాని గురించి ఆలోచించడం మనం నేర్చుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ అప్లయింగ్ ఇట్ డిలిజెంట్లీ. దాన్ని శ్రద్ధగా అన్వయించుకోవాలి. కొన్నిసార్లు వాక్యాన్ని లోతుగా ధ్యానం చేశాము, దానిని మన నోట్లో మన మాటల ద్వారా సంభాషిస్తున్నాము, కానీ అది మన జీవితాలకు అప్లై అవ్వకపోతే, మనం చేసే ప్రతి పనిలో, మనం చేసే ప్రతి నడకలో దేవుని వాక్యము మన జీవితాలకు అన్వయించుకోవాలి. అన్వయించుకోకపోతే ఆ వాక్యము ఎంత సంభాషించినా, ఎంత లోతుగా ధ్యానం చేసినా అది ప్రయోజనకరంగా ఉండదు. చివరిగా 4వది, ఇట్ ఈజ్ ఏ అష్యూర్డ్ ప్రాస్పెరిటీ. హామీ ఇవ్వబడిన వర్ధిల్లటం, ఆశీర్వాదం. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, దేవుడు మనల్ని వర్ధిల్లింప చేయాలి, ఆశీర్వదించాలి, ప్రాస్పెరిటీ ఉండాలి అనంటే వేటినైతే మనము మన ధర్మశాస్త్రాన్ని నోట్లో, మన హృదయంలో, మన జీవితంలో అప్లై చేసుకుంటామో దానిని బట్టి మన జీవితం వర్ధిల్లుతుంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఆశీర్వదించబడటానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.